హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఐటీబీపీకి సంబంధించి 81 హెడ్ కానిస్టేబుల్ మిడ్ వైఫ్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 9th June 2023. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 8th అనమాట, July 2023. దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కోసం మనం సపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఈ ఏఎన్ఎం పూర్తి చేసుకొని ఈ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఫీజు అయితే లేదనమాట. ఎవరు కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇదైతే ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ సంబంధించి అఫీషియల్ లింక్ అనమాట. recruitment.itbppolice.nic.in. ఇక్కడ రైట్ సైడ్ టాప్లో మనకి ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేయాలి. ఇక్కడ దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫస్ట్ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అంటే ఇలాగైతే వస్తుంది. ఇక్కడ అప్లికెంట్ సైన్ అప్ ఫామ్ అనమాట. ఇది మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఉందో యాజ్ పర్ మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ యాస్టీజ్గా అయితే కంప్లీట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క యాక్టివ్ అలాగే ఈ వ్యాలిడ్ ఈమెయిల్ ఏదైతే ఉందో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. దాన్ని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఒకటి మనం జనరేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. దానికి సంబంధించి కింద మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఈ పాస్వర్డ్ అనేది మనకి మినిమం 8 to 16 క్యారెక్టర్స్, మనకి 8 నుంచి 16 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఇంకా ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్. అలాగే మనం 8 to 16 క్యారెక్టర్స్ మధ్య ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఈ టేబుల్ నుంచి ఈ క్యాలెండర్ నుంచి ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే, ఇలాగా మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఒక సెక్యూరిటీ క్వశ్చన్ ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని ఆన్సర్ చేయాలన్నమాట. మన భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ పాస్వర్డ్ మర్చిపోతే దీని ద్వారా మనం దాన్ని వెనకైతే తీసుకోవచ్చు. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి మనం ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనం రిజిస్టర్ అయితే అయ్యాం. ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ రైట్ సైడ్ టాప్లో లాగిన్ అనే ఒక బటన్ ఉంది. దీని మీద క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మన యూజర్ నేమ్ అంటే మనం ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి, రిజిస్ట్రేషన్ సైన్ అప్ ఫామ్లో ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే పాస్వర్డ్ మనం అక్కడ జనరేట్ చేసుకున్నాం. ఇప్పుడు పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఈ క్యాప్చా ఇక్కడ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇంకా మీరు ఏదైనా పాస్వర్డ్ ఇంకా మర్చిపోతే దీని మీద క్లిక్ చేసి దాన్ని అయితే రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా రీసెట్ పాస్వర్డ్ మీరు చేంజ్ చేసుకోవాలంటే పాస్వర్డ్ ఇదైతే తీసుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్, మనకి లాగిన్ అయితే అవటం లేదు. అది మనకి ఈమెయిల్కి ఒక లింక్ అయితే పంపించారు వీళ్ళు. దాని మీద క్లిక్ చేసి మనం దాన్ని అయితే మనం యాక్టివేట్ అయితే చేసుకోవాలి. యూ హ్యావ్ సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్, ప్లీజ్ క్లిక్ ద లింక్ టు యాక్టివేట్ యువర్ అకౌంట్ అని దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయితే అయ్యాం. ఇదైతే మన డాష్బోర్డ్ అనమాట. ఇక్కడ డాష్బోర్డ్ అని ఉంది. ఇక్కడ లైవ్ అప్లికేషన్స్ అని ఇచ్చారు. ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ మిడ్ వైఫ్ లైవ్ అని వచ్చింది. లైవ్ అంటే ఇప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెసెస్ అనమాట. ఇది నోటిఫికేషన్ నెంబర్ 05/2023. ఇది కాకుండా వేరేది కూడా ఉంది, 04/2023 సబ్ ఇన్స్పెక్టర్ ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సిల్. అది కూడా ఇప్పుడు రన్నింగ్లో ఉందన్నమాట. ఇదైతే మనకి మిడ్ వైఫ్ హెడ్ కానిస్టేబుల్ కోసం మనం ఈ వీడియో అయితే చేయడం జరుగుతున్నది. ఇక్కడ డాష్బోర్డ్ తర్వాత ఇక్కడ మనకి ప్రొఫైల్ డీటెయిల్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మనం ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఈ ప్రొఫైల్ డీటెయిల్స్ అనే ట్యాబ్లో అయితే ఉన్నాం అనమాట. అవైతే మనం ఫిల్అవుట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ మనం ఆల్రెడీ మనం సైన్ అప్లో ఇచ్చాం. అలాగే ఈమెయిల్ ఐడి కూడా అక్కడ ఇచ్చామన్నమాట. ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్ ప్రకారం ఇక్కడ 10th క్లాస్ ప్రకారం ఎంటర్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చింది. కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియా అని. ఇంకా కిందకు వచ్చేసి ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఇదైతే ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్ర, తెలంగాణ, అలాగా డిస్ట్రిక్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేస్తే కిందకైతే ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి. ఇంకా రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఇదైతే మనం ఎంటర్ చేయాలన్నమాట. మనం అక్కడ ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఈక్యూ అంటారు, అంటే మన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట ఫర్ దిస్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో మిడ్ వైఫ్
దానికి సంబంధించి మనం ఇక్కడ ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఈ లిస్ట్లోకి లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ మనకి 10th విత్ ఆక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫ్ అంటే ANM అనమాట. ఆ కోర్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసి ఉండాలి మనం. అలాగే ఈ నర్సింగ్ కౌన్సిల్లో కూడా రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి. అదైతే ఇక్కడ ఆప్షన్ ఉందన్నమాట లాస్ట్లో, అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఇంకా ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట, మీరు ANM ఏ ఇన్స్టిట్యూట్లో చేశారో అదైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మీకు ANMలో ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చాయి సపోజ్ ఇలాగా మెన్షన్ అయితే చేయాలి. ఇంకా కూడా నీకు జెండర్, మీరు మేల్ ఆఫ్ ఫిమేలా, ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్. మేల్ నాట్ ఎలిజిబుల్ అనమాట, ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మేటల్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా విడోనా డైవర్సీనా ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కేటగిరీ మీ యొక్క యూఆర్ఆ SCనా STనా OBCనా ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. ఇంకా సర్వీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇంకా ఇక్కడ సివిలియన్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్ అయితే ఇది టిక్ ఆన్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే దీని మీద టిక్ చేయాలి. ఇంకా ITBP ఎంప్లాయీ అయితే మీరు ఇక టిక్ ఆన్ చేయాలి. ఇంకా ITBP ఎంప్లాయీ LDE అయితే ఇది టిక్ ఆన్ చేయాలి. మీరు ప్రైవేట్ కానీ లేదంటే PSU, ఇంకా కూడాను అన్ఎంప్లాయిడ్, మీరు ఏ జాబ్ చేయకపోయినా లేదంటే ఈ ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటే ఇదైతే టిక్ ఆన్ అయితే చేసుకోవచ్చు అందరూ కూడాను. ఇక్కడ హ్యావ్ యూ బీన్ డొమిసైల్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ డ్యూరింగ్ 1980 అండ్ 1989. ఇక్కడ 1980 నుంచి 89 మధ్య మీరు ఈ జమ్మూ కాశ్మీర్లో కనుక నివసించి ఉంటే టిక్ ఆన్ చేయాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఆర్ యూ డిపెండెంట్ ఆన్ విక్టిమ్స్ ఆఫ్ 1984 రైట్స్, ఈ 1984 రైట్స్ యొక్క బాధితుల యొక్క మీరు ఫ్యామిలీ మెంబర్ అయితే కనుక ఇది టిక్ ఆన్ చేయాలి, లేకపోతే అవసరం అయితే లేదనమాట. ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ ద కమ్యూనల్ రైట్స్ 2002 గుజరాత్, ఈ గుజరాత్ ఈ కమ్యూనల్ రైట్స్లో సంబంధించినటువంటి బాధితులు అయితే మీరు టిక్ ఆన్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీ అదర్ అబోవ్, మనకి ఈ 3 కనుక అప్లికబుల్ కాకపోతే ఇది టిక్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కిందకు వచ్చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ కాలమ్ అయితే ఇచ్చారు, డీటెయిల్స్ టు బి ఫిల్డ్ బై అప్లికెంట్స్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ సెలక్షన్ బోర్డ్ అంటే MOSB రిక్రూట్మెంట్. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటే టిక్ చేసుకోవాలి, లేకపోతే టిక్ ఆన్ చేయకూడదు అనమాట. ఈ తర్వాత ఇక్కడ హ్యావ్ యూ రిసీవ్డ్ MBBS MS MD డిగ్రీ ఆఫ్ ఈక్వలెంట్, మీకు కనుక ఈ MBBS MS MD ఉంటే ఇది టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా ఈ మెడికల్ ఆఫీసర్ సెలక్షన్ బోర్డు సంబంధించి ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటే ఇది టిక్ ఆన్ చేసుకోవాలి, లేకపోతే కనుక ఇవి టిక్ ఆన్ అయితే చేయకూడదు అనమాట. ఇవి మనం కేర్ఫుల్గా అయితే ఇవి చూసుకోవాలి. ఇక్కడ సబ్మిట్ బటన్ సబ్మిట్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ సబ్మిషన్ ప్రొఫైల్ డీటెయిల్స్ యూ క్యాన్ అప్లై హియర్, దీని మీద క్లిక్ చేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేయాలన్నమాట. ఈ ANM వాళ్ళైతే ఇవన్నీ టిక్ ఆన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనం అప్లోడ్ సెక్షన్కి అయితే వచ్చాం. ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని దీని మీద అయితే క్లిక్ అయితే చేయాలి మనం. ఇక్కడ ఇలాగైతే వచ్చిందనమాట. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి 30 to 100 KB మధ్య JPGలో. అలాగే ఇక్కడ సిగ్నేచర్ అనమాట 15 to 30 KB మధ్య JPGలో అప్లోడ్ చేయాలి. ఇలాగ మనకి బ్రౌజర్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ కూడా మనం ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకొని అదైతే మనం అప్లోడ్ అయితే కిందకు వచ్చేయాలి. ఇది మనం టిక్ ఆన్ అయితే చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేది, ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే మనం క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ ఇలా చేసి ఇలాగైతే వచ్చింది. ఇక్కడ అప్లై 0 ఫీజు అప్లికబుల్ అని వచ్చింది, ఎవరికి ఫీజు కూడా లేదనమాట, ఓన్లీ ఫీమేల్. కాబట్టి మనం దీని మీద అయితే క్లిక్ అయితే చేయాలి. అప్లై మీద క్లిక్ చేసాం మనం. క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ప్రొఫైల్ ఇమేజ్ అండ్ సిగ్నేచర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అప్లోడ్ అని వచ్చింది. ఇక్కడ మనం అప్లై మీద క్లిక్ చేసి ఎలాగైతే వచ్చింది, మనం ఇక్కడ ఐ అగ్రీ అనాలి. ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ ఐ అగ్రీ అనాలి. అగ్రీ అని నెక్స్ట్ బటన్ వచ్చింది, ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద మనం క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేసి ఎలాగైతే వచ్చింది, మళ్ళీ ఇక్కడ మనం డీటెయిల్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ మనకి అగ్రీ అంటున్నారు, యు ఆర్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ఫీజ్ అని ఐ అగ్రీ అన్నాము. ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద మనం క్లిక్ అయితే చేయాలన్నమాట. సో మన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసేసాము. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని దీని మీద క్లిక్ చేసి మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇదైతే ఏదో కొంచెం ఎర్రర్ అయితే వచ్చింది. ద అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని వచ్చింది. మీరు తర్వాత లాగిన్ అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ అడ్మిట్ కార్డు ఉంది, ఇక్కడ
మీరు ఆ టైంకి లాగిన్ అయిపోయి మీరు అడ్మిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు ఈ పిఎస్టీ అలాగే ఎగ్జామినేషన్ కోసం. ఇంకా అదర్ ఏదైనా స్టేటస్ ఉంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. దీని మీద క్లిక్ చేసేసి ఇది ఫ్రెండ్స్ మనకి ఐటీబీపీ సంబంధించి మిడ్వైఫ్ 81 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.